హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో స్పెషల్గా తవా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి. స్పెషల్ తవా ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా, గారెల్లాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఫిష్ ఫ్రైని ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. అందరు చాలా ఇష్టంగా తింటారు కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. పిల్లలు అయితే ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రైని చాలా ఇష్టపడతారు కదండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినే ఈ ఫిష్ ఫ్రైని, నోరూరించే ఈ ఫిష్ ఫ్రైని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తవా మీద ఈజీ మెథడ్లో, ఈజీ ప్రాసెస్లో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ ఆయిల్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను బొచ్చు చేప ముక్కల్ని తీసుకున్నానండి, ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. లెమన్, సాల్ట్ను వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నీచు వాసన అంతా పోతుందండి. ఇలా మనం లెమన్ వేసి వాష్ చేసుకుంటే, ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అందుకు కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫిష్ ఫ్రై మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసిపోయేలా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరచెక్క నిమ్మరసం కూడా ఈ యొక్క స్పైసెస్లో మనము వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం ఇలా పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసము ఈ యొక్క స్పైసెస్కి పట్టేంత వరకు ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ మసాలాను రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ని చేప ముక్కలు మీరు ఫ్రై చేసుకుంటారో అన్ని చేప ముక్కలు పక్కన తీసి పెట్టుకొని ఆ చేప ముక్కలకి ఈ మసాలానంతా కూడా బాగా పట్టించుకోవాలండి. బాగా పట్టించాలి. ఫిష్కి అంతా కూడా బాగా పట్టించాలండి మసాలా అంతా కూడా. ఇలా మసాలా అంతా పడితే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఫ్రై కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా మసాలా అంతా కూడా చేప ముక్కలు మీరు ఎన్ని ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో అన్ని చేప ముక్కల్ని సపరేట్గా తీసి పెట్టుకొని ఇలా మసాలానంతా కూడా పట్టించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి మీరు, లేదంటే పక్కనైనా మూతేసి పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ అయిన ఫిష్ పీసెస్ని తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టుకోవాలండి, లేదంటే తవా పెట్టుకోండి. ఈ తవ మీద తగినంత ఆయిల్ని వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నానండి. ఆయిల్ని వేసిన తర్వాత ఈ తవ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ అంతా తవకి స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఈ తవ మీద ఇలా పెట్టుకోండి. ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలా మీరు ఎన్ని ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పీసెస్ని ఈ తవా మీద పెట్టుకోండి. ఈ తవా మీద ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ మాత్రమే ఉంచుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఇలా తవా మీద ఫిష్ పీసెస్ని పెట్టుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ అవసరమైతేనే వేసుకోండి. ఆయిల్ అవసరమైతే కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకవైపు బాగా ఫిష్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇంకొక పీస్ని కూడా టర్న్ చేసి వేసుకోండి. ఇలా తవ మీద మీకు ఎన్ని పీసెస్ అయితే ఫ్రై చేసుకుంటారో అన్ని పీసెస్ని పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మనం టర్న్ చేసుకుంటూ మనం ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా అవుతాయండి ఈ ఫిష్ ఫ్రైస్. చాలా బాగుంటుంది. కరకరలాడుకుంటూ గారెల్లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరలా ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి.
ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. ఒకసారి మనం చూసుకుంటూ ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫిష్ బాగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కరకరలాడుతా గారెల్లాగా చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై. మనం ఈజీ మెథడ్లో, సింపుల్ ప్రాసెస్లో, తక్కువ ఆయిల్తో, తక్కువ మసాలాతో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము తవా మీదని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పప్పుచారులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మూత పెట్టుకొని మరలా ఇంకోసారి ఫ్రై చేసుకుందామండి. ఫిష్ ఫ్రై సరిగా కాకపోతే మరి ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా తవా మీద పెట్టుకొని. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.